ఓం గం ఘం ఘం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ తిథి వివరాలు, అలానే ఈ రోజున కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చా, అలానే ప్రతి రాష్ట్రాలలో చంద్రోదయ టైమింగ్స్ ఏమిటి అన్నీ కూడా క్లియర్ గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం మనకు ఏవైనా సరే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథిన మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుందండి. అతి శీఘ్రంగా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను ఈ వ్రతాన్ని గత 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను. చేసిన ప్రతిసారి కూడా మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందండి. అయితే మనకి 2025వ సంవత్సరంలో మే నెలలో అంటే వైశాఖ మాసంలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా సంకటహార చతుర్థి వ్రతం ప్రతి నెల కూడా మనము పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి రోజున, ముఖ్యంగా చవితి తిథి అనేది రాత్రి చంద్రోదయ సమయంలో మనకి ఉండాలండి. ఆ సమయంలో ఉన్నప్పుడు మనం అర్ఘ్య ప్రదానం అనేది చేసుకొని పూజనైతే మనం పూర్తి చేసుకోవాలి. ఆ ప్రకారం మనకి సంకటహార చతుర్థి వ్రతం తిథి వివరాలు తెలుసుకుందాము. వైశాఖ మాసం వచ్చేసి మనకి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం చవితి తిథి గురువారం రోజు అంటే మే 15వ తేదీన రాత్రి 2:04 నుంచి శుక్రవారం రోజు 16వ తేదీన రాత్రి 2:48 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. సాధారణంగా మన హిందూ ధర్మ ప్రకారం అలానే మనకి రాత్రి సమయంలో చవితి తిథి ఉండాలి కాబట్టి రాత్రి సమయం అంటే మనకి 16వ తేదీన శుక్రవారం రోజున రాత్రి పూర్తిగా మనకి చవితి తిథి అయితే ఉందండి. కాబట్టి 2025వ సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెలలో సంకటహార చతుర్థి వ్రతాన్ని మనము మే 16 శుక్రవారం రోజున తేదీనైతే మనం జరుపుకోవాలండి. ఈ నెల గణపతిని పూజించాల్సినటువంటి నామం పేరు చనక్రరాజ ఏకదంత మహాగణపతి అనే నామంతో మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అలానే ఈ నెల గణపతిని పూజించవలసినటువంటి పీఠం పేరు శ్రీచక్ర పీఠం అనే నామంతో మనం పీఠం పేరుతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదండి మనము ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ తిథి వివరాలు తెలియజేశాను కదండి. ఇప్పుడైతే మనకి ఈ రోజున అన్ని రాష్ట్రాల వారీగా చంద్రోదయ టైమింగ్స్ వచ్చేసి నేను పంచాంగం ప్రకారం అలానే మన నాసా సైంటిఫిక్ ప్రకారం నేను మీకు టైమింగ్స్ అనేటివి నేను తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం రోజున రాత్రి 9:51 మనకి చంద్రోదయం అయితే ఉంటుందండి. తెలంగాణలో వచ్చేసి రాత్రి 10:04 కర్ణాటక అంటే బెంగళూరు మైసూర్ ఇటు సైడ్ ప్రాంతాల్లో రాత్రి 9:57 చంద్రోదయం అయితే అవుతుందండి. తర్వాత తమిళనాడు అంటే చెన్నై పాండిచేరి ఇటు సైడ్ ప్రాంతాల్లో రాత్రి 9:46 చంద్రోదయ టైమింగ్ అండి. తర్వాత ఢిల్లీ వచ్చేసి మనకి 10:39 శుక్రవారం రోజు రాత్రి అండి. తర్వాత కోల్కతాలో వచ్చేసి రాత్రి 9:36 చంద్రోదయ టైమింగ్. అలానే ముంబై అంటే మహారాష్ట్ర ప్రాంతాల్లో వచ్చేసి రాత్రి 10:31 మనకి చంద్రోదయ టైమింగ్స్ అండి. ఇవండి మెయిన్ గా వచ్చేసి మనకి చంద్రోదయ టైమింగ్స్. మీకు ఎవరికైనా సరే ఏదైనా మీరు ఉండేటువంటి ప్రాంతంలో మీకు చంద్రోదయ టైమింగ్ అనేది తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క సిటీ వైజ్ కూడా నేను మీకు టైమింగ్స్ అనేవి ఇస్తాను. అన్ని టైమింగ్స్ అనేవి నేను ఈ వీడియోలో అనేది చెప్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకని ఓన్లీ రాష్ట్రాలు మాత్రమే నేనైతే ఇక్కడ మీకు టైమింగ్స్ అనేటివి ఇచ్చాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఏదైనా మీరు ఉండేటువంటి ప్లేస్ లో చంద్రోదయ టైమింగ్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ రోజు వీడియోలో వచ్చేసి సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ తిథి తెలియజేశానండి. తర్వాత వీడియోలో సంకటహార చతుర్థి వ్రతం పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఏమేం చేయాలి, ప్రతి విధి విధానాలు అన్నీ కూడా నేను క్లియర్ గా ఈ వీడియోలో అయితే తెలియజేశానండి. మరొక ముఖ్య విషయం అండి, ఈ రోజున ఈ వ్రతాన్ని ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే సంతోషంగా మీరు ఈ వ్రతాన్ని అయితే శుక్రవారం రోజున మే నెలలో 16వ తేదీన అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి. ఈ రోజున అన్ని రాష్ట్రాల వారీగా చంద్రోదయ టైమింగ్స్ వచ్చేసి నేను పంచాంగం ప్రకారం అలానే మన నాసా సైంటిఫిక్ ప్రకారం నేను మీకు టైమింగ్స్ అనేటివి నేను తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం రోజున రాత్రి 9:51 మనకి చంద్రోదయం అయితే ఉంటుందండి. తెలంగాణ